ప్రార్థన చేసుకొని కూడిక ఆరంభించుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు వారి ఘనమైన పూజించదగిన నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధిలోనికి చేరరావడానికి దయ చూపించినందుకే వందనాలు. గడిచిన ప్రభు దినం నుండి నేటి దినం వరకు కూడా మీ స్వర్ణగుల హస్తాల్లో భద్రపరిచినందుకే స్తోత్రాలు. మీ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మీరు మా కొరకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ అమూల్యమైన భాగ్యమును బట్టి స్తోత్రాలు. దయలు తండ్రి, సృష్టి ఎంతటిలో కంటే కూడా మానవుని మీరెంతో ప్రేమించిన వారే మీ అనాదికాల సంకల్పం చొప్పున మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకమును పంపించడం ద్వారా ఆయన మహత్యమును మహత్కార్యముల ద్వారా సూచక్రియల ద్వారా ఆయన జరిపించిన అద్భుతముల ద్వారా ఈనాడు మేము మీ నామం పేరిట ఆకర్షితులై మేము మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా మీ సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డారు. అందును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తుంటున్నాం. మీ దయా దీర్ఘశాంతమంతని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ మీ సన్నిధిలో మేము గడిపే సమయం ఎంతో దేవునికరంగా చేయమని మనం చేస్తున్నాం. మీ దాసులైన వారిని కూడా పాల్చున్నాను. మీరు మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు. ఈ దిన పరిచర్య కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే సమయం కూడా దేవునికరంగా చేసి మహిమ పొందండి. ఈ రీతిగా రావాల్సిన వారిని కూడా మీరు క్షేమంగా నడిపించి ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించి గణపరిచేదాని కొరకాయ మీరు సిద్ధపరిచి మహిమ పొందమని వేడుకుంటూ వస్తున్నాం. పాటల ద్వారా వాక్యము ద్వారా మీ సన్నిధిని మేము ఎంతో ఆనందించినట్లుగా సంతృప్తి కలిగి నెమ్మదిగా హృదయాలతో తిరిగి వెళ్ళినట్లుగా సాయం చేయండి. ప్రతి బలహీనపరిచే ఆటంకపరిచే ప్రతి కార్యమును కూడా దూరపరచండి. మీ నామ ఘనత కొరకై చేయబడే పరిచర్య ప్రభువా మాకు స్వార్థపూరితంగా కాక ఇది మహిమార్థముగా మీకు ఘనతను తీసుకుని వచ్చేదిగా ఉండడానికి సాయం చేయండి. ఈ రీతిగా మా తండ్రి ఆయా స్థలాల్లో హెబ్రోను అనుబంధ సంఘములు సార్వత్రిక సంఘములన్నిటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన సార్వత్రిక సంఘం అంతటి బట్టి స్తోత్రాలు. వారి ప్రార్థనలకై వందనములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మా క్షేమమును కోరి దేవా ఈరే శాలెం యొక్క వార్షికోత్సవ సందర్భంగా దయలు తండ్రి 24, 25, 26 తారీఖుల్లో జరిగే ప్రత్యేకమైన కోడికలను కూడా మీరు దీవెనకరంగా చేయండి. మీ ప్రజలైన వారు కూడి వచ్చి ఆత్మీయమైన మేలు పొందేదాని కొరకై సిద్ధపరచండి. ఆ దినాల్లో మరి దైవ సేవకులైన వారు మరి భక్సింగ్ గారి యొక్క జత పనివారిగా ఉండి మరి ఈ పనిని కొనసాగిస్తుంటుండగా మరి హెబ్రోను అనుబంధ సంఘములు అలాగే మాత్రమే అందరూ కూడా కూడి రాగలటానికి కూడా సాయం చేయండి. ఎవరు ఖాళీ హృదయాలతో వెళ్లకుండా కృపను అనుగ్రహించమని మనవి చేస్తూ వస్తున్నాం. ఈ రీతిగా మాత్రమే 3 దినాలు మా మధ్యకు వచ్చే దైవ సేవకులు కూడా వాక్యముతో అలంకరించినట్లుగా సాయం చేయండి. నడిపించే మీ దాసులైన వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీ దాసుడు పాల్చినాన అలాగే మాత్రమే మీ దాసుడు సాధుపేట రంగులు బట్టి మీకు ఎంతో వందనాలు. వారి ఇరువురి యొక్క సమక్షంలో ప్రభా 3 దినాలు ప్రత్యేక కూడికలు ముగించి ఆరంభించడానికి కూడా సహాయం చేయండి. ఈ రీతిగా మా తండ్రి వచ్చిన వారు కూడా తృప్తికరమైన ఆహారం తిని ప్రభా మేలైన దాన్ని వారు అనుభవించినట్లుగా సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ గ్రామమును మీరు ప్రేమించి ప్రభా మీరు అనుగ్రహించిన ఈ దీపస్తంభానికై స్తోత్రాలు. ఈ ఈరేశాలయం పరిచర్య ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా సహాయం చేయండి. ఆత్మరక్షణను మీరు అనుగ్రహించండి. సరి అయిన ఆత్మీయమైన క్రమంలోనికి దేవా వారు వచ్చినట్లుగా సాయం చేయండి. అలాగే మాతని ముందున్న దినాల పరిచర్ని కూడా మీరు దీవెనకరంగా చేసి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. దయలు మా ప్రభువా మరొకసారి ఆయా స్థలాల్లో ప్రత్యేక కూడికలు జరిగిస్తూ ఉన్నారు. పత్తిపాడులో ప్రభా అదే డేట్స్లో 23, 24, 25, 26 తారీఖుల్లో ప్రత్యేకమైన కూడికలు పత్తిపాడులో జరుగుతుంటట్టుగా మీ దాసుడు పాలనను అలాగే మాతని జయరాజు గారిని విద్యాధరరావు గారిని మీరు వాడుకొని మహిమ పొందమని వేడుకుంటూ వస్తున్నాం. 3 దినాలు అక్కడ జరిగే కూడికలు కూడా మంచి వాతావరణాన్ని గురించి మహిమ పొందండి. మా పరిసర ప్రాంతాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ దాసులైన వారి యొక్క ప్రతి అవసరత తీర్చేయండి. ప్రయాణాల్లో రాకపోకల్లో మీ దీవెన మీరు అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే మాతని వెనకబడిన వారు కూడా పురుకొల్పించబడి ఆత్మీయంగా ముందుకు వచ్చినట్లుగా సాయం చేయండి. ఈ కూడికలు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకేనని వారు గమనించినట్లుగా సాయం చేయము. ఘనతయు మహిమ ప్రభావం మీకు ఆరోపింపజేస్తూ ఈ యొక్క ఈస్టర్ మరి పుణ్యదినాన్ని ఆచారం చేసుకొని ఆచారంగా కాక ఆత్మీయంగా వారు అనుభవించినట్లుగా సాయం చేయండి. క్రీస్తు వారి హృదయాల్లో ఆయన జన్మించి మృతునంది తిరిగి లేచాడని హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి
మిమ్మల్ని గణపరిచేవారుగా ప్రియ బిడ్డలను మీరు సిద్ధపరిచి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి, మా చుట్టుపక్కల ఉన్న మరి మందిరం చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. వారికి కావలసిన మేలుని మీరు అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. పిల్లల చదువుల్లోనూ వ్యవసాయంలోనూ అలాగే వారి ఆరోగ్య విషయాల్లో కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దానితో జ్ఞాపకం చేసుకొని వారిని వర్ధిల్ల చేసి మహిమ పొందండి. వారు కూడా విరిగా మీ సన్నిధిని వారు అనుభవించినట్లుగా సాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా పాలు పంపులు కలిగే వారందరూ కూడా మీరు దీవించి మహిమ పొందమని ముందున్న సమయం మీ హస్తాలకు ఎత్తి పట్టుకొనచ్చు యేసు ప్రభువారైతే పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్. పాటలు పాడుకుంటాం. పాట సంఖ్య 251 పాట. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనిన్. పాపినైనా నాకు ఆయా నిరక్షణనిచ్చెన్. పాపినైనా నాకు ఆయా నిరక్షణనిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్
చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్. మృతమైన నాత్మను జీవింపచేసే ప్రభు. మృతమైన నాత్మను జీవింపచేసే ప్రభు. ఉచితంబుగానే పొందేతి నిత్య జీవం. ఉచితంబుగానే పొందేతి నిత్య జీవం. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నే పాప బంధములో నుండా హృదయామ శాంతితో నుండే. నే పాప బంధములో నుండా హృదయామ శాంతితో నుండే. పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. పాపిని నన్ను ప్రేమించెన్. మరువాలే నా ప్రేమను. పాపిని నన్ను ప్రేమించెన్. మరువాలే నా ప్రేమను. స్తుతి ప్రశంస పాడేదా ప్రభునకే. ప్రశంసలను పాడేదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నిత్య రాజ్యమునను చేర్చా. నిత్య నిబంధనను చేసే. నిత్య రాజ్యమునను చేర్చా. నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖంబులందైనా ముగింతు నాదు పరుగున్. సుఖ దుఃఖంబులందైనా ముగింతు నాదు పరుగున్. స్థిర
స్థిరముగనుందు పరమును చేరు వరకు, స్థిరముగనుందు పరమును చేరు వరకు, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను, గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగాను సగే మనకు, ఖ్యాతిగాను సగే మనకు స్తుతించెదమే స్తుతించెదమేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని, నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలను తానే, రక్షించును మనలను తానే సంపూర్ణముగా సంపూర్ణముగా కాయున్. సత్యవంతుడు మన ప్రభు మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఎన్ని శోధనలు
శోధనలు భూవినున్న తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు భూవినున్న తానే మనలను శోధింపబడెను. యేసు శోధింపబడెను. యేసు తన సహాయమును సగున్, తన సహాయమును సగున్. కను పాప వల్లే ప్రభు కాయున్, నిత్యము నిలచు మనతో. కను పాప వల్లే ప్రభు కాయున్, నిత్యము నిలచు మనతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. శక్తిమంతుడు మన ప్రభు యేసు, త్రుటిలాకుండా కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు, త్రుటిలాకుండా కాపాడును. నిర్దోషులనుగా ప్రభువు, నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమతో, నిలుపును తన మహిమతో. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. ఓ భక్తులారా నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. కృంగిన భక్తులారా మీరు భంగపరచు శత్రునిపై, కృంగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై, ముఖముపై చాటుడి జయము, జగముపై చాటుడి జయము. జయము జయమని ప్రభుకే, జయము జయమని ప్రభుకే. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము.
291 291 పాట. ఈ పాట అనంతరం ఆరాధన వర్తమానం వింటాము. సాధ్యమైనంత త్వరగా మనము పాటలు ముగించుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్తాం. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతుననితా చెప్పినట్లు, లేతుననితా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. భద్రముగా సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటు, భద్రముగా సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు, ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలి ఉన్నా, నిద్రలేక కావలి ఉన్నా, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రభుదూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొర్లించి, ప్రభుదూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొర్లించి, బలిరథానిపై కూర్చుండే, బలిరథానిపై కూర్చుండే, భయమునంద కావలివారు, భయమునందే కావలివారు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. చచ్చిపోయి లేచినాడు స్వామి, భక్తుల కగుపడినాడు, చచ్చిపోయి లేచినాడు స్వామి, భక్తుల కగుపడినాడు, చాచి నన్ను లేపుతాడు, చాచి నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి
గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. నేను చేసే పన్నుల నెరుగు, నేను నడచే మార్గము మెరుగు. నేను చేసే పన్నుల నెరుగు, నేను నడచే మార్గము మెరుగు. నేను చెప్పు మాటలెరుగు, నేను చెప్పు మాటలెరుగు. నేను బ్రతికే బ్రతుకు నెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు. లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. నందు పొందు, నేను లేచిన యేసు నందు మానకమది నమ్ముకొందు. తాను నాలో యుండినందున, తాను నాలో ఉండినందున, దయను చేర్చును మోక్షమందు, దయను చేర్చును మోక్షమునందు. లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, మరువకండి యేసు ప్రభుని. లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి. యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు.
ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడు రా సమాధి గెలచినాడు రా యేసు, లేచినాడు రా సమాధి గెలచినాడు రా. లేతునన్నితా చెప్పినట్లు, లేతునన్నితా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడు రా సమాధి గెలచినాడు రా యేసు, లేచినాడు రా సమాధి గెలచినాడు రా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవా, జాలి, ప్రేమ, దయాకరుణ, వాత్సల్యత కలిగిన మా ప్రభా, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. భూలోకమందును పరలోకమందును అనే నామముల కంటే హెచ్చించబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ ప్రభు దినములో మేము సాగిలి పడుతున్నాం. ప్రభువా, ఎందుకు పనికిరాని మమ్మల్ని కూడా మీరు ప్రేమించి మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మీరు చేసిన అద్భుతమైన మీ త్యాగమును బట్టి స్తోత్రాలు దేవా. ఇట్లు నీ వాక్యంలో ఉన్న మరుగైన సంగతులను మీరు మాకు బయలుపరిచి సహాయం చేయండి. సాతాను సిగ్గుపరచండి. చేరువచ్చిన మా ప్రియులు పెట్టిన స్తోత్రాలు. ఇంక రావాల్సిన వారు త్వరగా వచ్చినట్లు సహాయం చేయండి. ఎవరు కూడా ప్రభా నీవిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని పోగొట్టుకోకుండా వారి కార్యములలో మా తండ్రి అలక్ష్యం చేయకుండా నీ సన్నిధికి వచ్చి నీ వాక్యమని ఆత్మీయమైన దీవెనలు పొందినట్లు మీ సహాయం దయచేయమని అంధకార శక్తులు బంధించండి.
ప్రభువా, మా కొరకై మీరు సమాధిని జయించినందుకు మీకెంతో వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. శత్రువుని చేతకు దొరికినందుకు స్తోత్రాలు దేవా. ఇట్లు మీ కృపా బాహుళ్యములకు అప్పగిస్తున్నా. మేమైతే వట్టివారం, బలహీనం, శక్తిహీనం, మారు ఏవి లేదు. కేవలం మేము నీ వైపు చూస్తూ ఉన్నా. దయతో కనికరించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మనం ఆరాధనలోకి వెళ్ళే పూర్వం దేవుని వాక్యంలో నుండి ఓ లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త ఓ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. ఈ మాటలను మనము దేవుని వాక్యానుసారముగా శ్రద్ధతో మనం ఆలకించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 54వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. ఆ దినము సిద్ధపరచు జనము విశ్రాంతి దినం ఆరంభం కావచ్చును. అప్పుడు గలిలీ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి సమాధిని ఎలాగుండెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున తీరిగా ఉండిరి. ఈ వాక్య భాగములలో మనం గమనించాలి. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ స్త్రీలు ఆయన ఉన్నప్పుడు, అనగా ఆ స్త్రీలు ఏం చేశారు చూడండి. 23వ అధ్యాయము 27వ వచనం చదవండి. గొప్ప జన సమూహమును ఆయన చూచి రొమ్ము కొట్టుకొనుచు. కాబట్టి ఇప్పుడు అక్కడ వారు ఆ స్త్రీలు ఏం చేశారండి? ఆ వేదన చూచారు, ఆ సిలువ శ్రమను చూచారు, ఆ బాధను చూచారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. అయ్యో, నా ప్రభు ఇంత శ్రమ అనుభవిస్తున్నాడా? ఈ మాటను మనము గమనించాలి. మనం ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా సరే, ప్రభు నీ కొరకు
ఎంత శ్రమ అనుభవించాడో అది మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. మనం గ్రహిస్తే, మనం అర్థం చేసుకుంటే ఏమవుతాం? ఆజ్ఞ చొప్పున దేవుడు అన్నాడు, అది ఆజ్ఞ. సుగంధ ద్రవ్యములతో ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. కానీ ఈనాడు మన జీవితంలో మనం ఎక్కడున్నాం? ఆనందించే వారంగా ఉన్నామా? అనగా ఏదో ఆచారంగా మనం జీవించే వారంగా ఉన్నామా? దేవుని వాక్యమును వింటూ, దేవుని గ్రంథమును చదువుతూ, దేవుని శ్రమను చూస్తూ, ఆయన సిలువలో నీ కొరకు ఆయన చేతులు దాచి ఇంకా ఎదురు చూస్తూ ఉండగా, ఎవరి కొరకు? రోమాపత్రిక 10వ అధ్యాయము చివరి వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము. నన్ను వెదకని వారికి నేను దొరికితేని ఎవరండి మీరు? అవిధేయులై ఎదురాడు ప్రజలకు ఇంకా దేవుడు ఈ దినమున నీ కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావో? దేవునికి దూరంగా ఉన్నావా? దేవుని వాక్యమునకు దూరంగా ఉన్నదా? నీ హృదయము అనగా లోకంతో నిండిపోయిందా? ఈ లోక సంబంధమైన అనగా ఆచారములతో మనం నిండిపోయామా? లేక దేవుని సాన్నిధ్యమునకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉన్నామా? ఈ సమయంలో దేవుడు నీ కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు. ఏ చేతులు అయ్యి? మామూలు చేతులు కావు. కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీ 2వ అధ్యాయం 15వ వచనం. మేకులతో సులువు కొట్టి కాబట్టి ఎందుకు ఆయన చేతుల్లో మేకలు కొట్టారు? మన పాప మరణం తుడిచివేయటానికి, మన అతిక్రమములను అనగా క్షమించడానికి ఆయన చేతుల్లో శీళ్ళు కొట్టారు. ప్రియులారా, ఎంతకాలం మనము అదే స్థితిలో ఉంటాం? ఎంతకాలము ఆ మేకును చూస్తున్నావా? ఆ చేతిని చూస్తున్నావా? ఆ రక్తమును చూస్తున్నావా? ఆ శిరస్సును చూచావా? నీ కొరకై జాలితో, ప్రేమతో అనగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ యవనస్తుడా, ఓ వృద్ధుడా, ఓ స్త్రీలు, పురుషులు అనేకుల కొరకు ఆయన సిలువలో నుండి ఎదురు చూస్తున్నాడు. ఇంకా మనం దూరంగా ఉంటామా? ప్రియులారా, ఎంత భయంకరమైన దినములు ఈ దినములు. నేను మునుకుదురు నుండి ప్రయాణమై బయలుదేరి
వస్తూ ఉండగా మా ఊరు పొలిమేర మీద ఒక కారు ఒక లారీ రెండు గుద్దుకున్నాయి. ఆ కారు నుజ్జు అయిపోయింది. నాకు మాత్రం వార్తలు తెలియలా. ఎందుకంటే నేను ఆటోలో నుండి కిందకి దిగలేదు. అయితే చివరికి తెలిసిన సమాచారం ఏంటి అనంటే ముగ్గురు ఆ కారులో చనిపోయారు. స్పాట్లోనే చనిపోయారు. ప్రియులారా, నీ జీవమో ఏ పాటిది? మన జీవం ఏ పాటిది? మనం అనుకుంటున్నాం, మనం ఏదో చేయాలని అనుకుంటున్నాం. ఏదో మనం దేవుని దగ్గరికి వెళ్తే అనగా యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. కీర్తనలో 118వ అధ్యాయం. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ వచనము. మొన్న కూడా చదివించాను నేను. కీర్తనలు 118వ అధ్యాయము ఎన్నో వచనం? వెరీ గుడ్. 18. కాబట్టి దేవుడు అన్నాడు, కఠినముగా శిక్షించాడు. కానీ అది చాలా దుఃఖం వేసింది. ప్రభువా, నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ స్పాట్లో నేను ఎందుకు చనిపోలేదు? ప్రియులారా, దేవుడు మనం చనిపోవటం ఇష్టం కాదు. పాపి తన పాపములో చనిపోవుట దేవునికి ఎంత మాత్రమో సంతోషం కాదు. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, హృదయం మార్చుకోవాలి. లోకంలో మనము జీవించినంత కాలం జీవించాము. కానీ ఈరోజు తీర్మానం చేసుకో, ఈరోజు నీవు నిర్ణయం చేసుకో. యేసయ్యా, నన్ను బ్రతికించావు, ఈ యొక్క పండుగ రోజు నన్ను సజీవునిగా ఉంచావు, సజీవురాలుగా ఉంచావు. నేను నీ కొరకు జీవిస్తా, నీ సంధికి వెళుతా, నీ వాక్యాన్ని వింటా, నీ వాక్యాన్ని చదువుకుంటా. దేవునితో నిర్ణయం చేసుకుంటామా? గొప్ప ధన్యురావులు కాగలం. కాబట్టి ఆ తర్వాత నేను మా అబ్బాయి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చాడంట. అక్కడికి ఊరు మొత్తం కదిలి వచ్చింది. 3 శవాలని పక్కన పడుకోబెట్టారు. ప్రియులారా, మీ జీవమో అంతలో కనబడి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ప్రియులారా, వాళ్ళు బాపట్ల నుండి బయలుదేరారు. పత్తల తాడిపర్రు అక్కడ అనగా వారి యొక్క తల్లిదండ్రులు అనగా వారి యొక్క బంధువులు సమాధులను చూడాలని ఆశతో వాళ్ళు బయలుదేరారు. ఏమైందండి చూశారా? నువ్వు చూడగలవా? నువ్వు చేయగలవా? దేవునికి విరోధంగా ఉండి, దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. యోహాను సువార్త
15వ అధ్యాయంలో నాకు వేరయ్యుండి నీవేమీ చేయలేవు. కాబట్టి దేవుడు ఈ దినమును అనగా నీకు సమయం ఇచ్చాడు, తరుణమిచ్చాడు, సజీవునిగా ఉంచాడు, ఆరోగ్యవంతునిగా ఉంచాడు, ఆరోగ్యవంతురాలుగా చేశాడు. నేడే అనుకూల సమయం. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట ఏది అనంటే లూకా సువార్త 23వ అధ్యాయము ఆజ్ఞ చొప్పున వారు ఏం చేశారంట? చదవండి ఆ మాట. ఆజ్ఞ చొప్పున తీరిగ్గా ఉండిరి. ఏంటది? ఎందుకు తీరిగ్గా ఉన్నారు? మన పనులు చేసుకోవటానిక? చేసుకోకూడదని కాదు, నేనే అది ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అది? నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయం 20వ అధ్యాయము 4-5 వచనాలు. అక్కడ వ్రాయబడిన మాట ఏది అనంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆ మాట చదవండి. ఎన్నో వచ్చను? మర్చిపోయావు నువ్వు. ఎన్ని దినములు మర్చిపోయావు? ఎంతకాలం మర్చిపోయావు? విశ్రాంతి దినమును దేవుని సన్నిధికి వెళ్ళమంటే, దేవుని ఆరాధించమంటే, దేవుని గణపరచమంటే, దేవుని కీర్తించాలంటే, దేవుని కొనియాడాలని ప్రభు యొక్క ఉద్దేశం అయితే, నీవైతే ఎలా ఉన్నావు? అది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం అనుసరిస్తే ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆజ్ఞలన్నిటినీ కైకొని కాబట్టి ప్రియులారా, దేవుని ఆజ్ఞను మనం అనుసరిస్తే దేవుడేమన్నాడు? పట్టణంలో దీవించబడతా, పొలంలో దీవించబడతా, నీ పిండి విసుగు తొట్టయు, నీ గొర్రె మేకలను, నీ గర్భఫలమును, నీ భూఫలమును అనగా ఆశీర్వదించబడుతుంది. ఎక్కడ మనం ఆశీర్వాదం పోగొట్టుకున్నాం? ఆయన ఆజ్ఞను అనుసరించట్లేదు. ఆయన చెప్పింది మనం చేయడం లేదు. ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత జ్ఞానంతో ఆలోచిస్తున్నాం, ఎంత మానవుడు అనగా ఎన్నో చేయాలని చూస్తున్నాడు. ఏమండి, మరి వాళ్ళు అనుకున్నారా సమాధులు వెళ్ళి చూడాలి, ఆ సమాధికి కలర్ వేయాలి, ఆ సమాధిలో అనగా కాసేపు కూర్చొని కాసేపు నిలబడి ఏం చేయాలి?
మౌనం వహించాలి. జరిగిందా? వాడు చనిపోయారని కాదు మనకై. ఏ దినము ఏమి సంభవించునో మీకు తెలీదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా? రేపే 14వ వచనం. రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మయమైపోవు ఆవిరి వంటి వారే. వీళ్ళు ఏమనుకుంటున్నారంట? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా. రేపేం కాబట్టి ఏమనుకుంటున్నారు? మానవుడు ఓ పట్టణానికి వెళ్ళాలి. నేను ఈ మధ్య రాయచూరు వెళ్ళాను. ఒక ఆదివారం పరిచర్య కొరకు అనగా నన్ను పంపించారు. వెళితే అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా? ఈ ఏరియాలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? కొంతమంది పత్తి వేయటానికి వెళ్ళారు, కొంతమంది మిరప తోటలు వేశారు, కొంతమంది వ్యాపారం కొరకు సంపాదన కొరకు అనగా వాళ్ళు వెళ్ళిన వారుగా ఉన్నారు. ప్రియులారా, వెళ్ళటం తప్పు కాదు. నేను అంటుంది, వ్యవసాయం చేయటం తప్పు కాదు, చాకరీ చేసుకోవటం తప్పు కాదు. ఏ తప్పు? ఆయన ఆజ్ఞ అనగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తావా? అక్కడే ఆశీర్వాదం పోయింది. సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను బ్రతులాడుతున్నాడు. ఆదివారం పనికి వెళ్ళబాక, ఆదివారం నీ ఇష్టం వచ్చిన పనులు చేయబాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే నువ్వెక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా అనగా పరిశుద్ధ గ్రంథం తీసి చూడు. 58వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని, నాకు పరిశుద్ధమైన దినమని, ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని ఘనముగా ఆచరించిన ఎడల అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు. ఏం చేస్తారు? వ్యాపారం చేయకయు. కాబట్టి నీకు ఇష్టమైన పనులు చేయబాక. దేవునికి ఇష్టమైన పని ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన మందిరంలో ఉండాలి, ఆయన మార్గమును తెలుసుకోవాలి, ఆయన సత్యాన్ని మనము అనుసరించి నడుచుకోవాలి. అది దేవునికి ఇష్టమైన పని. ప్రియులారా, అనగా దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు ఏమన్నాడు? పట్టణంలో దీవించబడతా, పొలములో దీవించబడతా. ఏమా ఏంది? ఆడొచ్చాడట. ఎవరు? సామెత ఉంది లోకంలో. ఆయన వచ్చాడంట, మళ్ళీ మొదలయ్యి అన్నాడు కథ. కాబట్టి మనము దేవుని సాన్నిధ్యంలో మనం ఎట్లా ఉండాలి అంటే, నీకు ఇష్టమైన పనులు చేయబాక. సహోదరి, సహోదరుడా, ఆదివారం ప్రభు దినము, ఆరాధించే దినము. దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుని ఆరాధించాలి,
దేవుని గణపరచాలి, దేవుని సాన్నిధ్యంలో మనము అనగా భయపడాలి. ప్రభువా, నాకు ఇష్టమైన పనులు చేశాను, ఆశీర్వాదం పోయింది, దీవెన పోయింది, నా పైన దీవెన లేదు, నా బిడ్డల పైన దీవెన లేదు, నా కుటుంబం పైన దీవెన లేదు. కాబట్టి ఆజ్ఞ చొప్పున లూకాసు వార్త 23వ అధ్యాయము ఆ మాట మళ్ళా చదవండి దయచేసి. చివరి యొక్క వచనం, ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఎలా ఉన్నారు? తీరికగా ఉన్నారు. ఏ పనులు పెట్టుకోలే ఆ రోజు. మిగతా రోజు ఏమన్నాడు దేవుడు? సామర్థ్యముగా ఉండద్దు అన్నాడు. నీ పని చేసుకో, 6 దినములు నీ పని చేసుకో, 7వ రోజు నాది. అది గుర్తు పెట్టుకో. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, అనగా నీకెంత జ్ఞానమున్నా, బలమున్నా, తెలివున్నా, యవనస్తుడైనా, వృద్ధుడు అయినా, ఎవరైనా సరే, ఏ తెగలో ఉన్న వారైనా సరే, కొంతమందికి పాపం దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంటుంది, కానీ వారికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. గవర్నమెంట్ ద్వారా ఆటంకాలు ఉన్నాయి వారికి. ఆదివారం సెలవు ఇవ్వరు. కానీ మరి అలాంటి వారికి ఇబ్బందులు ఉన్నాయి. నీకేమీ ఇబ్బంది లేదే. భార్య ఏమనదు, భర్త ఏమనడు, బిడ్డలు ఏమనరు. మందిరానికి వెళితే, దేవుని ఆరాధిస్తే, దేవుని వాక్యం చదువుకుంటే, మా తల్లి ఎంత భక్తి అండి, మా తండ్రి ఎంత భక్తిపరుడు అండి అనుకుంటానే. నిన్ను బట్టి నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. లోతును, అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు. లోతును అనగా సొదొమ పట్టణంలో నుండి దేవుడు కాపాడాడు. ప్రియులారా, రాబోతుంది అగ్ని. ఆయన అగ్నితో ఈ భూలోకమునకు ఆయన దిగి రాబోతున్నాడు. అది 2వ రాకడ. ఆ 2వ రాకడలో ఎవరు సహించగలరు? ఎవరు మోర్చగలరు? ఎవరు మనము ఆ అగ్నికి సహించగలమా? ధనవంతుడు అన్నాడు, అయ్యో అబ్రహామా, అలాగనవద్దు, ఈ లాజరును పంపేయ్యా. నాకు భూలోకంలో 5 అన్నదమ్ములు ఉన్నారు, వాడు చెప్పేయండి అయ్యా. నేనేదో బుద్ధి లేక గర్వించి తిరస్కరించి వాక్యం చదవలా, దేవుని సన్నిధికి వెళ్ళా, దేవుని మాటలు వెళ్ళా, లెక్క చేయలేదు, గర్వించాను. అప్పుడు అంత తెలివి ఉపయోగించాడు, ప్రయోజనమా? అయితే దేవుడు నీకు సమయం ఇచ్చాడు, దేవుడు నీకు తరుణం ఇచ్చాడు, నీకు దేవుని సన్నిధికి వెళ్ళటానికి స్వేచ్ఛనిచ్చాడు. కొన్ని స్థలాల్లో చూస్తే ఆదివారం ఎలా కూర్చోటానికి అవకాశం ఉండదు. ఏమండి, కొన్ని స్థలాల్లో ఇప్పుడు జరుగుతుంది, కానీ నీకు ఆటంకం లేదే, అభ్యంతరం లేదే. దేవుడు అడుగుతాడు, రేపు నువ్వెందుకు వెళ్ళలేదు, దేవుని వాక్యం ఎందుకు వినలేదు, దేవుని ఎందుకు ఆరాధించలేదు? కాదయ్యా, నాకు శ్రమలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు వ్యాధులు ఉన్నాయి, అందుకని నేను వెళ్ళలేకపోయాను. ప్రభు అంటాడు, ఇదిగో నా చేతులు చూడు. కొలస్సై 2:15 కొలస్సై 2:15 వచనములో మేకులతో కొట్టిన ఆ అస్తమును చూపించాడు ప్రభు. ఎవరు చూపించాడండి?
ఎవరు చూపించాడు? వెరీ గుడ్. కాబట్టి వాళ్ళు భయముతో వ్యాధునితో తలుపులన్నీ వేసుకొని యేసు ప్రభు శిష్యులు లోనన్నారు. యేసు ప్రభు వెళ్ళాడు. మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలంలో నీ కుటుంబానికి సమాధానం, నీ బిడ్డలకి సమాధానం, నీ జీవితములకు సమాధానం ఇవ్వాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులను దర్శించాడు, శిష్యులను హెచ్చరించాడు. ఆయన తిరిగి లేచాడు అని అంటే ఆయన నమ్మలా. ఎవరైనా తోమా అయితే 8 దినములు అయిన తర్వాత తోమా కొరకు వచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత దయ కలిగిన వాడండి. 80 సంవత్సరములైనా నీకు ఇంకా నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను సంధిస్తున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నరకమునకు వెళ్ళుట దేవునికి ఎంత మాత్రమైన ఇష్టం లేదు. అందుకే వినబడుతున్నాయి ఈ మాటలు. విని పెడచెవిని పెట్టద్దు. ఈ వాక్యం విని నీవు త్రోసివేయద్దు. దేవుని మాటలను త్రోసివేస్తే దేవుడు నిన్ను నన్ను త్రోసివేస్తాడు ఒకదనమాట. ప్రియులారా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేస్తవి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనలు 50వ అధ్యాయము 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, దేవుడు అంటాడు నీ తల్లి కుమారుని మీద అపనిందలు. నీవు కొంతమందికి ఇదే ఇక ఉద్యోగం ఏంటంటే వెళ్ళేవాళ్ళు సరిగా ఉంటారా, వాళ్ళు భక్తులా, వాళ్ళు విశ్వాసులా, వాళ్ళు దేవుని నమ్మారా? నీవు కూర్చోండి నీ సహోదరుని మీద నిందలు మోపుతున్నావు. చదువక్క. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. 17వ వచనం చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ఏం చేశావు? నా మాటలు అంటే నువ్వు లెక్క చేయడం లేదు. ఆదివారం అంటే లెక్క లేదు, పరిశుద్ధ గ్రంథం అంటే లెక్క లేదు, దేవుని వాక్యం అంటే లెక్క లేదు, దేవుని బిడ్డలు అంటే లెక్క లేదు, దేవుని దాసులు అంటే లెక్క లేదు. దేవుడు అడుగుతాడు ఒక దినమనా అనగా నా మాటలను వెనుకకు త్రోసివేశావు. ప్రియులారా, అవి మనుషుని మాటలు కావు, అది మానవుని యొక్క మాటలు కావు, అది దేవుని మాటలు. అందుకని దేవుడు అన్నాడు, ఈ నా సహోదరులో ఒకనికి చేసావు కనుక నాకు చేసినట్టు, ఈ నా మాటలు నువ్వు విన్నావు కనుక నా మాటలు విన్నట్టు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 41 వరకు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఆజ్ఞ చొప్పున వారు తీరిగ్గా ఉన్నారు. తీరిగ్గా ఉండి ఏం చేశారండి? ఏమండి? సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకున్నారు. ఏం చేశారు? ఎందుకు? ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మాయపరచాలి. లేవి కాండం
19వ అధ్యాయం లేవి కాండము 19వ అధ్యాయము 24వ వచనం. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. 4 సంవత్సరములు మీరు ఫలములు తినకూడదు. ఏం చేయాలి? ఆ ఫలములతో సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశారు. నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనం. నిర్గమాకాండము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. కాబట్టి ఏమి ద్రవ్యాలు సిద్ధం చేయాలి? అందుకు వీళ్ళు తీరిగ్గా ఉన్నారు. ఈనాడు మన జీవితంలో మరి ఈ ద్రవ్యములంటే ఏంటి? నీ జీవితంలో అనగా ప్రార్థన, అందుకే సహవాసం, అందుకే రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, అనగా అపోస్తలుల బోధ, అందుకే నీ వీటితో సిద్ధపడాలి. ఇవి సుగంధ ద్రవ్యము లాంటివి. కానీ ప్రార్థనలో వెనకబడిపోయామే, వాక్యంలో వెనకబడిపోయామే. నేను లేచి చూచాను, టైం చూశాను, 5 అయింది. నాకేంటి అనంటే మరి 7:45 నేను పొన్నూరులో బస్సు ఎక్కాలి. 3 రోజులు నేను అదే విధంగా వచ్చాను. అయితే వెంటనే నేను రెడీ అయ్యాను. ఆ తర్వాత 5 అనగా 5:05 అయింది. అప్పుడు సెల్ తీసుకొని వాక్యం చదువుకున్నా, నా దినపాఠం చదువుకున్నా. సుగంధ ద్రవ్యాలు ఉన్నాయా మనకి? ఈరోజు వాక్యం చదివామా? ఈ వారంలో ప్రార్థన ఉందా? ఈ వారంలో సహవాసం ఉందా? ఇవన్నీ సుగంధ ద్రవ్యము లాంటివి. వీటితో ప్రభువుని ఆరాధించాలి, వీటితో ప్రభువుని గణపరచాలని ప్రభు యొక్క ఉద్దేశంగా ఉంది. చివరిగా ఒక వచనాన్ని చదివి ప్రభువుని మనము ఆరాధించుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయం 13వ వచనం. పరమగీతములు, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగ పట్టియు వివిధమైన పరిమళ తైల వృక్షములు. కాబట్టి పరిమళ తైలానికి ఎన్ని వస్తువులు కావాలి? ఊరికే బైబిల్ తెచ్చుకున్నాం, పర్వాలేదులే, నేను డైరెక్ట్ గా పరలోక రాజ్యం వెళ్తామనుకున్నావా? ఇది అసంభవం. పరిమళ తైలం కావాలి, ఫలములు కావాలి. ఫలం అంటే గలతీ 5:22. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము ఉన్నాయా? ఇవి లేకుండా మనం ప్రభువుని ఆరాధిస్తే అది ఆజ్ఞ కాదు, అది మన యొక్క ఉద్దేశం. చివరిగా ఒక మాట మనం చదువుదాం. అదే గలతీ 5:22. అదే గలతీ 5:22. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము,
సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, ఆ, దయాళత్వము, దయాళత్వము, మంచితనము, ఆ, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా? ఓర్పు ఉందా? సహనం ఉందా? ప్రేమ ఉందా? ఊరికే మనము అనగా ఏదో ఒక్క మాట అంటేనే ఓర్చుకోలేం. యేసయ్యను సిలువలో కేక వేస్తున్నారు, తలలు వచ్చారు, ఉమ్మి వేశారు, చెంప మీద కొట్టారు. ఇవన్నీ ఇలాంటి యొక్క అనగా శ్రేష్టమైన గుణములు, అవి సుగంధ ద్రవ్యములు. వాటితో మనం ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి ఆనాడు స్త్రీలు సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకొని అనగా సమాధి దగ్గరికి వెళ్ళారు. ఏమండి, ఒక ఆమె అడుగుతుంది, నాకు మేనగోళ్ళ ఉద్యమ ఆమె అంటుంది, పాలమయ్యా ఏంది మరి అత్తకి సమాధికి మరి శుభ్రం చేయరా? నేనన్నాను, ఇది శుభ్రంగా ఉంటే చాలమ్మా. యేసు ప్రభు వచ్చినప్పుడు అనగా సమాధుల్లో ఉన్నవారు బయటకు వచ్చేస్తారు. రాతగా ఉందని రాలేరా? బాహ్య సంబంధమైన శుభ్రం కాదు, ఆత్మ సంబంధమైన ఆ పరిశుద్ధత ఉంటే ఆయన రాజ్యములో నిరంతరము ఆయనతో కూడా మనము ఆనందిస్తాం. కాబట్టి ఆజ్ఞ చొప్పున పరిమళ ద్రవ్యములను వారు సిద్ధపరచుకొని ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళారు. ఈ మధ్యాహ్న కాలంలో మన జీవితంలో కూడా ఇలాంటి అనుభూతితో మనం ప్రభువుని ఆరాధించాలి. నిజమే ప్రభువా, ప్రేమ ఉందా? సాత్వికం ఉందా? సహనం ఉందా? ఓర్పు ఉందా? ఈ ఆత్మ ఫలం వల్ల ఉన్నాయా? ఈ ఫలములు కలిగి నిన్ను ఆరాధిస్తున్నానా? అందుకని చాలా శ్రేష్టమైన మాట అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయంలో చాలా కఠినంగా చెప్పాడు. ఈ ఆజ్ఞ మీకు ఇచ్చొచ్చు అండి. 11వ అధ్యాయం ఎన్నో వచ్చను? 1 కొరింథీ పత్రిక ఆ వచనాన్ని చదవండి. 11వ అధ్యాయము. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. కాబట్టి కారణం తర్వాత చదవండి. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఏమని అంట? కక్షలు ఉన్నాయి. బైబిల్ చేత పట్టుకున్నావు, ఏమైనా శాంతికి వెళ్ళావు, నీ ద్వేషం పోయిందా? ఈర్ష్య పోయిందా? కపటం పోయిందా? అపోస్తలుడైన పౌలు అంటాడు, చాలా కఠినంగా మాట్లాడాడు. ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మెచ్చను. ఎవరితో ఈ మాట చెప్పింది అనగా సీనియర్ బిలీవర్స్, అనుభవం కలిగిన విశ్వాసులు, అనుభవం కలిగిన క్రైస్తవులు. దేవుడు అంటాడు, మీలో కలహం ఉంది, మీలో ద్వేషం ఉంది, వీటి వలన నాకు మిమ్మల్ని నేను మెచ్చుకోను. ఎందుకంటే మనం అయితే ఏమనుకుంటాం? ప్రార్థనకు వస్తుంది, ఆయన ప్రార్థనకు వస్తున్నాడు, మనము
సంతోషించాలి, వాళ్ళు మనము మెచ్చుకోవాలి. నువ్వు మెచ్చుకున్నా దేవుడు మెచ్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞ చొప్పున వారు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళి అనగా ప్రభువుని ఆరాధించారు, ప్రభువును స్తుతించారు. ఒకప్పుడైతే వారు ఎలా ఉన్నారు? యెరూషలేము కుమార్తెలారా ఏడుస్తున్నారు, కన్నీళ్లు విడిచారు. సిలువను తలంచినప్పుడు మనకు కూడా ఎలా ఉంటాం? మనం ఏడుస్తూ ఉంటాం. ఏడవటం మంచిదే. పాపం పోయిందా? అక్రమం పోయిందా? అబద్ధాలు పోయినాయా? అవి పెట్టుకొని ఏడిస్తే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో దేవుని వాక్యానికి మనం సంపూర్ణంగా విధేయత కలిగి ఆయన్ని ఆరాధించుకుందాం. ఆజ్ఞ చొప్పున ఇది ఆజ్ఞ, దేవున్న ఆరాధించుట ఇది ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞ ప్రకారంగా మనం ప్రభువుని ఆరాధించుకుందాం. ఆరాధించండి. వచనం పాడతారా? వచనం పాడండి. ప్రియము గదాచిన అత్తరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతు. ప్రియముగా దాచిన తరుభరణి పగులగొట్టి నిన్ను పూజింతు. ప్రేమతో పరమున సంగి ప్రేమతో విందు పరమున సంగి ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆరాధించదా నిన్ను మది పగడదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించదా నిన్ను మది పగడదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించండి త్వరగా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నత నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళని స్తుతులు స్తోత్రములు ఆయన. అల్పుడు అయోగ్యుడిని నా తండ్రి, ఇక పరిశుద్ధంలో నా తండ్రి నీ మందిరంలో చేర్చిందేవా నీకు స్తోత్రములు. మా ప్రభువును మా రక్షకుడు ఇంపికుమాడైన యేసుక్రీస్తు ద్వారా నీ పాదం ఎందుకు వస్తున్నాం దేవా. ఇగో నా తండ్రి, ఈ పరిశుద్ధ దినంలో నా ప్రభువా నీ ఆజ్ఞ చొప్పున నా ప్రభా ఏ విధంగా మేము ఉండాలో అనే సంగతులు నా దేవా మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు. అవును ప్రభువా, నీ ఆజ్ఞ చొప్పున నా నాయన మా హృదయం శుద్ధిగా ఉన్నదా లేదా, మా హృదయంలో నా తండ్రి ఉండవలసినటువంటి నా నాయన అనేక లక్షణములను మాకు ఎత్తి చూపారు నాయన నీకు స్తోత్రములు. అవి పరిమళ ద్రవ్యములుగా నా తండ్రి మాకు ఉండాలని నా ప్రభా మా నడవడిక ఏ విధంగా ఉండాలో, మేము నీ సన్నిధిలో ఏ విధంగా ఉండాలో నేర్పావు నాయన. ఉండవలసినటువంటి నా ప్రభా ప్రతి లక్షణము అనగా నా తండ్రి విశ్వాసులుగా నా తండ్రి మేము ఉంటున్నాం, కానీ నా లక్షణాలు సరైన రీతిలో ఉన్నాయా లేవా నా తండ్రి. బాప్తిస్మము, రొట్టె విచ్చుట, స్నేహం, అలాగే నా తండ్రి సహవాసములో మేము నాయన మిక్కిలిగా నీ ఆజ్ఞకు లోబడి ఉంటున్నామా లేదా అనే సంగతులు మాకు నా తండ్రి తెలియజేసిందేవా నీ స్తోత్రములు. ఏ రీతిగా నా ప్రభా ఈ ఉదయకాల సమయంలో నా స్థితిని నా గతిని నా తండ్రి ఎత్తి చూపిందేవా నీకు స్తోత్రములు. నా ప్రభా సంపూర్ణముగా నా తండ్రి మౌనం మేము నా ప్రభా సరిదిద్దుకోవడానికి చక్క చేసుకోవడానికి అనేక సంగతులు మాతో మాట్లాడిందేవా నీకు స్తోత్రములు. నా ప్రభా ఈ రీతిగా నా తండ్రి నానైనా అనేక విషయాల్లో నా తండ్రి మేము తప్పిపోయినప్పటికీ మమ్మల్ని కాచి సంరక్షించిన దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రములు. నా ప్రభా ఈ లోకాచారాల్లో నా తండ్రి మేము ములుగు తేలుతున్నప్పుడు
వాటి నుండి విడుదల దయచేసిన దేవానికి స్తోత్రములు. ఏ సమయం ఏమి జరుగునో సమయములు నా తండ్రి నీ స్వాధీనంలో ఉన్నవి. నా దేవా, మేము నా తండ్రి మారు మనసు పొందేంత వరకు మమ్మల్ని మరణానికి అప్పగించక సజీవులుగా ఉంచిన దేవానికి స్తోత్రములు. ఈ రీతిగా నా తండ్రి, ఎందుకంటే నీకు నా ప్రభు ఏ పాపి కూడా నా దేవా పాపములో మరణించడం నీకు ఇష్టం లేదు. దాన్ని బట్టి నా నాయన ఎన్ని అపాయకరమైన పరిస్థితులు మాకు వచ్చినప్పటికీ మరణానికి అప్పగించక నా తండ్రి నీ మందిరంలో చేరి నీ స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ పరిశుద్ధులందరితో కలిసి నా ప్రభువా మేము సంతోషగానములు చేయడానికి నీ ఇచ్చినటువంటి కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. మా కొద్ది స్తుతి ఆరాధన